రే షించాన్ డోరేమాన్, నిజంగా ఇది మీరు కట్టిన ఇల్లేనా? అసలు నేను నమ్మలేకపోతున్నాను రా. నాకు తెలియకుండా ఎప్పుడు కట్టేశారా బాబు? ఇంకెప్పుడు నువ్వు ఎప్పుడైతే పడుకున్నావో ఆ సమయంలో రాత్రి ఇద్దరం కలిపేసి మొత్తం లేపేసాం ఒక్కసారి. అవునంతకడ బాబు, నువ్వు ఎప్పుడైతే పడుకున్నావో అప్పుడు మేము ఇవి తీసుకొచ్చేసి కట్టేసాం. కానీ ఈ ప్లాన్ మాకు ఎప్పటి నుంచో ఉంది తెలుసా? అయినా ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా బాబు నాకు. ఇంత అద్భుతంగా ఎలా కట్టారు అసలు? అదే కాకుండా ఒక గైడెన్స్ లేదు, ఏమీ లేదు. ఏది లేకుండా ఇంత అద్భుతంగా కట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇంత వుడ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? పైన చూడడానికి ఎర్రచందనంలా ఉంది. లా ఉండడం కాదు, అది ఎర్రచంద్రమే. పుష్ప అన్న ఉన్నాడు కదా, ఆయన అడిగేసి మేము ఎప్పటి నుంచో ఉంచుకున్నాం. అది దాచుకొని ఇప్పుడు కట్టాం. అమ్మ దొంగల్లారా, ఏంట్రా బాబు మరీ ముదిరిపోయారా మీరు? కానీ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారా ఇక్కడ మన షించాన్ గడు డోరేమాన్ గడు రాత్రికి రాత్రి ఎంత మంచి ఇల్లు లేపారో చూడండి. వామ్మో, ఆ డిజైన్ అది ఎలా ఉందో చూసారు కదా. నాకైతే అర్జెంటుగా లోపలికి వెళ్ళి చూసేయాలని ఉందబ్బా. దేవుడా, లోపల అంతకుడు బాబుకి బాగా నచ్చేలా చూడు. డోరేమాన్ అంతకుడు బాబుకి నచ్చుతుందంటావు లోపల? ఎందుకు నచ్చుతుంది షించాన్? ఖచ్చితంగా అంతకుడు బాబుకి నచ్చుతుంది. ఎందుకంటే మనం కట్టింది ఏదైనా సరే అంతకుడు బాబుకి గొప్పే. అంతే అంటారా? అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాను. అయినా కూడా మీరు ఇంత కష్టపడి ఇంత మంచి ఇల్లు కట్టారు కాబట్టి రేటింగ్ మాత్రం నేను 5/5 ఇచ్చేస్తున్నారా? వామ్మో, ఏంట్రా బాబు లోపల మరి ఇంత మంచిగా తయారు చేశారు. అరే, ఇక్కడ ఒక బెడ్ కూడా ఉంది. రే షించాన్, మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయరా ఇంత మంచి ఇల్లు కట్టడానికి? అసలు లోపల ఇంత పెద్ద బెడ్ కొన్నారు, దానికి ఎంత డబ్బులు ఖర్చయ్యాయి ఏంటో? అదా, అది మన లెస్టర్ మామ ఉన్నాడు కదా, అతని దగ్గర 2 బెడ్లుంటే ఒకటి తీసుకొని వచ్చేసాం అంతే. ఎక్కడున్నాడు ఈ ఫ్రాంక్లిన్? ఇంట్లో ఎక్కడ వెతికినా కనబడలేదు. ఓ, బహుశా ఈ బాత్రూంలో ఉన్నాడేమో. ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి చూద్దాం. అరే, ఏంటిది బాత్రూమ్ కాదా? వామ్మో, బాత్రూమ్ అనుకున్నానే చూసి. ఏంటయ్యా మీరు మరి బాత్రూంలో కట్టుకున్నారేంటి ఇల్లు? రే జిమ్మీ, మైండ్ యువర్ టంగ్. అర్థమవుతుందా? పాపం వాళ్ళు కష్టపడి కట్టుకుంటే నువ్వు బాత్రూమ్ ఇది అదని చెప్పేసి అంటావేంట్రా? రే బండనాయలా, కష్టపడి రాత్రనక పగలనక కట్టుకుంటే నువ్వు దీన్ని వచ్చేసి బాత్రూమ్ అంటావా? అవును, ఇల్లులో అంత క్లియర్ గా కనబడుతుంటే బాత్రూమ్ అని చెప్పేసి అంటావా? బండ వెదవా. ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నారు. అయినా కూడా నేను చెప్పింది నిజమే కదా. ఇక్కడ ఒక టీవీ, ఆ చాప్ గడికి ఏదో ఒక చిన్న బెడ్ లాంటిది, మీకు ఒక బెడ్, ఈ 3 పెట్టిస్తే రూమ్ అయిపోద్దా? ఖచ్చితంగా రూమ్ అవుతుందిరా బండనాయలా. రే జిమ్మీ, అయినా వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నావు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. వాళ్ళు ఏదో కష్టపడి కట్టుకున్నారు. ఇంతకు నువ్వు ఏ పని మీద వచ్చావో అది చెప్పరా బాబు. ఇవన్నీ ఎందుకు నీకు? నేను మామూలుగా వచ్చాను, మీరేం చేస్తున్నారో చూద్దామనే. అయినా కూడా నేను కొత్తగా కట్టుకున్నటువంటి ఓన్లీ గేమింగ్ రూమే సూపర్గా ఉంటుంది. అటువంటిది మీరు ఇల్లు ఇలా తయారు చేసుకున్నారు, దరిద్రంగా ఉందే. అయినా కూడా నువ్వు తయారు చేస్తానని చెప్పేసి అంటున్నావు కదా, ఏం తయారు చేసావు మాకు కూడా చూపించు. అప్పుడు మీది గొప్ప మాది గొప్ప చూసుకుందాం. సరే, నాకు కూడా చూపించాలని చాలా ఆసక్తిగా ఉంది. రండి, చూసి అప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. చూసారా, ఇదిగోండి, ఇది నా గేమింగ్ రూమ్. నా గేమింగ్ రూమ్ అంత కూడా లేదు మీ ఇల్లు. అదే కాకుండా నాకు డబల్ ఉంది రూఫ్ వచ్చేసి. మీ రూఫ్ నా తలకు తగిలేస్తుంది. ఏదేమైనా కూడా మాకు మా రూమే గొప్ప. నీది ఓన్లీ గేమింగ్ రూమ్ కైనా కూడా పిచ్చి పిచ్చివి ఏమో పెట్టుకున్నావు, కానీ మా రూమ్ మాత్రం నీట్ గా ఉంది. రే డోరేమాన్, నిజం చెప్పు, నేను ఫీల్ అవ్వకూడదని చెప్పేసి నువ్వైతే ఈ విధంగా బెన్నీగా రూమ్ కన్నా మందే బాగుంది అంటున్నావు కదా? లేదు లేదు షించాన్, అలా ఏమనట్లేదు. నిజంగా ప్రామిస్, నువ్వేం తప్పు కనుకోకరా బాబు. మీ ఇద్దరు ఓకే అన్నా ఓకే అనకపోయినా ఈ రూమ్ మాత్రం సూపర్గా ఉంటుంది. అది కాకుండా మీరు కట్టుకున్న కొత్త ఇల్లు దేనికి పనికిరాదు. చూసావా, లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉందో, లైట్స్ ఆఫ్ చేసి ఈ 3 లైట్స్ వేస్తే ఎలా ఉందో. నిజంగా జిమ్మి, నువ్వు అన్నటువంటి మాటలో తప్పే లేదు. మా యొక్క రూమ్ వచ్చేసి టాయిలెట్ రూమే, దేనికి పనికిరాదు. దేనికి పనికిరానివ్వకుండా మేమైతే కట్టాం. అటువంటి రూమ్ ను ఉంచితే ఎంత, లేకపోతే ఎంత. నన్ను ఆపకు అంతకుడు బాబు, ఆపకు. ఇటువంటి రూమ్ వేస్ట్ అసలు. ఎందుకు ఇంత మంచి ఇల్లు కట్టామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆ జిమ్మీ రూమ్ తో ఏం కూడా సరిపోలేదు, ఒక పక్కకు కూడా రాలేదు. రే షించాన్, ఎంత పని చేసావురా బాబు? అలా చెయ్యికిరా ప్లీజ్, ఆగు. అయినా కూడా వాడిది నీది కంపారిజన్ ఎందుకు? నీది వచ్చేసి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుందిరా లోపల. ఎంత పీస్ఫుల్ గా ఉన్నా కూడా ఏంటి సుఖమంతుడు బాబు, ఎంతైనా టాయిలెట్ రూమ్ అని చెప్పేసి అనేసాడు కదా. బాబు బాధపడకండి, ఏం చేస్తాం. కొత్తగా కట్టినా ఎప్పుడు కట్టినా కాలిపోవాల్సింది కాలిపోతుంది, మనం ఏం చేయలేం. ఓర్ని, ఇతను వచ్చేసి ఇల్లు కాలిపోయినందుకు ఏడుస్తున్నాం అనుకుంటున్నాడేమో. కాల్ చేసిందే వీడు, ఇంకా వీడెందుకు ఏడుస్తాడు? వాడు చాలా అంటే చాలా కుమిలిపోతున్నాడు అంతకుడు బాబు. కనబడటం అలా కనబడుతున్నాడు, కానీ పాపం ఇల్లు కాల్ చేసినందుకు వాడికి కూడా బాధగానే ఉంది. ఒక్క నిమిషం డోరేమాన్, టోనీ గడు ఫోన్ చేస్తున్నాడు. దేనికై ఉంటది? అరే, మొత్తం 4 మిస్డ్ కాల్స్. హలో
హలో. చెప్పరా టోనీ, ఏంటి 4 మిస్డ్ కాల్ ఉన్నాయి? అంటే మన అవెంజర్స్ టీం ఉంది కదా, అందరం కలిపి ఒక మంచి ఇల్లు అయితే తయారు చేసుకున్నాం. అది కూడా మంచి వైబ్రెంట్ కలర్స్ తో. దానికి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పేసి ఫోన్ చేసా. అవునా? అయితే అర్జెంట్ గా లొకేషన్ పెట్టి ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఓరి నాయనో, రే షించాన్ డోరేమాన్ విన్నారా? మన టోనీ గడ్ వచ్చేసి కొత్తగా ఇల్లు అయితే కట్టాడంట్రా. ఓ, కొత్త ఇల్లు ఓపెన్ చేశారా? సూపర్ అంతకుడు బాబు. పోన్లే, మంచి పని చేసాం. మన ఇల్లు ఓపెనింగ్ కి వాళ్ళని ఎవరిని పిల్లలేదు. అవునా షించాన్, ఒకవేళ వాళ్ళని కనుక పిలిచున్నట్లయితే నిజంగానే వాళ్ళు కూడా టాయిలెట్ రూమ్ అయితే అనేవాళ్ళు. రే బాబు, వాళ్ళేం అలా అనుకోరు కానీ మీరే అనుకుంటున్నారు. పదండి, లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళ ఇల్లు చూద్దాం. అబ్బా సూపర్ టోనీ మామా, మీరైతే భలే తయారు చేసుకున్నారు. మొత్తం ఇల్లు వచ్చేసి మంచి వైబ్రెంట్ కలర్స్ తో ఎంత మంచిగా మెరిసిపోతుందో. ఈ ఐడియా వచ్చేసి హల్క్ గాడిదే. కానీ ఈ డిజైన్ సెలెక్షన్ వచ్చేసి ఈ స్పైడర్ మ్యాన్ ది. కానీ ఇల్లు మొత్తం సెలెక్ట్ చేసింది నేనే కదా. ఎవరు సెలెక్ట్ చేసుకున్నా కూడా భలే సెలెక్ట్ చేసుకున్నారా. ఆహా, వంటగది మాత్రం అదుర్స్, అసలు భలే ఉంది. మీనా కలర్స్ చూసావా? రూమ్ కి తగ్గట్టు భలే ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా కట్టుకున్నారు. మనం కూడా ఉన్నాం, ఎందుకు టాయిలెట్ రూమ్ తయారు చేసుకున్నాం. అలా ఏం లేదు కానీ అది కూడా బాగానే ఉందిరా. ఇది కూడా చాలా బాగుంది, కానీ ఇందులో ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టారు. అందులో కూడా కావాలన్నట్టు యాక్సెసరీస్ అవన్నీ పెట్టినట్లయితే సూపర్ గా ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మీరు అనవసరంగా పాడు చేస్తారు దాన్ని. సర్లే, ఇప్పుడు దానికోసం ఎందుకులే గానీ మన టోనీ మామ యొక్క గేమింగ్ రూమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. వావ్, డైనింగ్ హాల్ గానీ, అలానే చాలా అంటే చాలా మంచి బెడ్రూమ్ గానీ అంతా బాగుంది. సూపర్, మంచి సెలెక్షన్ అయితే చేసుకున్నారు టోనీ మామ మీరు. ఇక్కడ బాత్రూమ్ చూడు. ఆ బాత్రూమ్ మెయింటెనెన్స్ చూస్తే మైండ్ పోతుంది. మొత్తం ఎలా ఉంది చూసావా? గ్రీన్ కలర్స్ తో, అలానే మంచి మ్యాట్ గ్లాసెస్ తో అన్ని నీట్ గా చేసుకున్నాం. వావ్, నిజంగా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది రూమ్ వచ్చేసి. నిజంగా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. కానీ ఇంత బాగా తయారు చేసిన వాళ్ళు ఎవర్రా ఉన్నారు? ఎవరు ఎందుకన్నా, ఆ సెక్రటేరియా ఉంది కదా, అక్కడ వచ్చేసి కొత్తగా సివిల్ ఇంజనీర్స్ అయితే వచ్చారు. వాళ్ళు తక్కువ రేట్లోనే, చాలా అంటే చాలా తక్కువ రేట్లోనే అన్ని రూమ్స్ కానీ అన్ని డిజైన్స్ కానీ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా, అది ఎటువంటిదైనా సరే వాళ్ళైతే చేసి పెడుతున్నారు. అదే కాకుండా చాలా అంటే చాలా తక్కువ రేట్ లోనే కంప్లీట్ చేస్తారా. మాకు ఇది ఎంత అయింది అనుకుంటున్నావు? జస్ట్ 1 crore లోనే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయిపోయింది రూమ్ వచ్చేసి. అవునా? సూపర్. అసలు 1 crore లో ఇంత పెద్దదా? అయినా కూడా ఇది 2 crores వరకు ఉంటుందేమో అనుకున్నాను రా. 1 crore లో అవ్వడం అంటే మామూలు విషయం కాదు. వామ్మో, అయితే రే షించాన్, నీ కోసం అయితే నీకు అలానే డోరేమాన్ గడికి ఒక మంచి ఇల్లు అయితే కట్టిద్దాం. ఏమంటారు? మీరైతే ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి అదంతా పోవాలంటే నిజంగా ఒక ఇల్లు అయితే కట్టాల్సిందే. ఏంటి, నిజమా అంతకుడు బాబు నువ్వు చెప్పేది? అలా అయితే నిజంగానే కడదాం అంతకుడు బాబు. అది కూడా తక్కువ రేట్లోనే అయిపోతుంది కదా. నాకైతే నిజంగా చాలా బాధగా ఉంది. కొత్త ఇల్లు కట్టినట్లయితే మాత్రం అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాం మేము. రే, ఒకటి చెప్తున్నాను, మీరైతే గుర్తుపెట్టుకోండి. అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అదే కాకుండా ఈ రోజే లాస్ట్ రోజు కాబట్టి మీరు తొందరగా వెళ్ళి చేయించుకోండి. అక్కడ ఎంత సమయమైనా పట్టొచ్చు. అదృష్టం ఉంటే అప్పుడు వెళ్ళిన వెంటనే మీకైతే దొరికేయచ్చు. వెళ్ళండి, తొందరగా లేట్ చేయకుండా బయలుదేరండి. థ్యాంక్ యూ సో మచ్ టోనీ, నువ్వైతే చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. రే షించాన్ డోరేమాన్ పదండ్రా, లేట్ చేయకుండా మనమైతే ఇంకా కొత్త ఇల్లు కట్టేద్దాం. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఈ క్రౌడ్? అరే, 1 2 3 4 5 6 7 అమ్మ బాబోయ్, చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు అంతకుడు బాబు, చాలా దగ్గరలో అయితే ఉన్నారు. మనమైతే తొందరగా ఏదో ఒక ప్లేస్ దగ్గర అయితే నించుని పోవాలి. ఇక్కడ ఎవరినో ఒకరిని అడుగు అంతకుడు బాబు, మనకైతే ఛాన్స్ ఇస్తారేమో. ఇస్తారు ఛాన్స్ ఇస్తారు, తీసేసుకుందు గానీ. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకైతే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. రే షించాన్ డోరేమాన్ రండ్రా, లేట్ చేయకుండా ఒక మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకుని మనమైతే తయారు చేయించుకుందాం. ఏట్రా, నేనేదో ఎట్టకారంగా అంటే నువ్వు ఛాన్స్ అని చెప్పేసి అంటున్నావు. అయినా కూడా నిన్ను కొట్టిందే నన్ను తోసినందుకు, అందుకోసం కాదు. అర్థమవుతుందా? ఇంకొకసారి నేను ముట్టుకునే ముందు ఆలోచించు. అంతకుడు బాబు లే, ఏమైంది? ఓరి నాయన, వాడు గట్టి కొట్టేసి అమ్మయ్య లేచావా? అంతకుడు బాబు, నాకు అస్సలు నచ్చలేదు. వాడినైతే 2 దెబ్బలు కొట్టు, మరి దారుణంగా నిన్నైతే కొట్టాడు. అయినా కూడా నువ్వు వాడిని ఏం అనలేదు కదా. అలాగే కొడితే నేను ఊరు కొట్టినట్టే, 2 పిల్లకాయలు పట్టుకుని ఊరేసేతను. ఏంట్రా ఎంత మాట అన్నావు? 2 పిల్లల్ని పట్టుకుని ఊరేస్తావా? ఊరి ఎంత ధైర్యం నీకు? దెబ్బకు పడిపోయావు, నువ్వు నాతో ఫైట్ చేస్తావరా? సూపర్ అంతకుడు బాబు, నైస్. ఒక్క దెబ్బకి పడేసావంతే. వామ్మో, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్లు అయితే అసలు దొరికేటట్లేవే. ఒక్క నిమిషం ఆగ్రహించాను అన్నా. ఇంకా ఎంత టైం పడుతుందన్నా ఒక్కొక్క క్రౌడ్ క్లియర్ అవడానికి? తమ్ముడు, కాసేపు ఓపిక పట్టు, నీ పని నీకు అయిపోతుంది. ముందెలానే అంటారు, తర్వాత వచ్చేసి ఇది కుదరలేదు అది కుదరలేదు అంటారు. వామ్మో, ఎక్కడ చూసినా కూడా మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారబ్బా. ఎక్కడ చూసినా అలానే ఉన్నారు అంతకుడు బాబు. చూడు, ప్రతి పీసీ దగ్గర ప్రతి ఒక్కరికి చూపిస్తూనే ఉన్నారు. పోనీ ఒక దగ్గర ఒకరు గాని 2 గాని ఉన్నా బాగుండేది. అరే అంతకుడు బాబు, లెఫ్ట్ వెళ్ళి ఒకసారి.
అక్కడ చూడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. రే షించాన్ డోరేమాన్ తొందరగా రండి, మనకైతే ఛాన్స్ దొరికింది. భయ్యా మీది ఇంకా ఎంతసేపు ఉంది? అయిపోయింది భయ్యా, జస్ట్ 1 minute ఆగు. ఓకే ఓకే భయ్యా, 1 minute ఏంటి 5 minutes అయినా అవుతాను. A few moments later. ఓకే సార్, నేను వచ్చేసి ఇప్పుడు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మీకు ఏ టైప్ ఆఫ్ రూమ్స్ కావాలి, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఇల్లు కావాలి, ఏదైనా సరే అది ఎటువంటి డిజైన్లో కావాలన్నా కూడా అదైతే మీకు ఎగ్జాక్ట్గా దింపుతాం. ఎందుకంటే మాలో అంత మంచి వర్కర్స్ అయితే ఉన్నారు. ఏమంటారు సార్, మీకు ఏ విధంగా కావాలి? మాకు వచ్చేసి అంటే డిజైన్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేను సార్, బట్ ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు కనబడుతున్నారు కదా, వాళ్ళిద్దరికని మాత్రం చెప్పగలను. వాళ్ళిద్దరూ ఏది ఎక్కువగా ఇష్టపడతారో, ఏది ఎక్కువగా లైక్ చేస్తారో అటువంటిది కావాలి సార్ మాకు. అంటే వైబ్రెంట్ కలర్స్, వాళ్ళకి నచ్చేది చాలా అంటే చాలా బాగా వైబ్రెంట్ కలర్స్ మాత్రమే. అందుకని చెప్పేసి మీకైతే ఆ టైప్లో చూపిస్తాను. కానీ మీకు ఎన్ని విధాలుగా చూపించమంటారు రూమ్స్? ఎలా అంటే మాకు ఒక 1 crore లో 5 rooms తయారయ్యేలా కావాలి సార్. ఓకే అంతే కదా, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. 1 వచ్చేసి ఇదిగోండి సార్, ఇది వచ్చేసి కొంచెం వైబ్రెంట్ కలర్స్ తో అన్ని మంచి థీమ్ తో ఉంటుంది. వావ్, చాలా బాగుంది అంతకుడు బాబు ఇది. అరే నెక్స్ట్ వచ్చేసి ఏదో గేమింగ్ రూమ్ లా ఉంది. వావ్, ఎంత మంచిగా ఉందో బ్లూ కలర్ లో. నిజమే షించాన్, నాకు ముందు రూమ్ ఇది చాలా అంటే చాలా బాగా నచ్చాయి. వావ్, వినడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ ఎలా ఉంటుందో, మనం పడుకునేటప్పుడు ఆ స్పేస్ నే చూస్తున్నట్టు చాలా అంటే చాలా మంచి వైబ్ అయితే కలుగుతుంది. అయ్యా అంతకుడు బాబు, అది భలే ఉంటుంది. నాకైతే అటువంటి రూమే కావాలి. సూపర్. అరే తర్వాత కూడా భలే ఉంది. వావ్, మొత్తం లైటింగ్స్ తో మంచి డార్క్ గా. వామ్మో, ఇదేంటిది? అచ్చం నేనైతే ఇంతకు ముందు వాడినటువంటి రూమ్ టైప్ లో ఉంది, కానీ నాదైతే కాదు. బట్ భలే ఉందబ్బా, ఇది చూడడానికి మాత్రం సూపర్ అంకుల్. అన్ని రూమ్ లో భలే ఉన్నాయి. ఓకే సార్, మీరైతే విన్నారు కదా, మీ వాళ్ళందరికీ ఈ రూమ్స్ అయితే పిచ్చ పిచ్చిగా నచ్చేసినట్టున్నాయి. వాళ్ళైతే ఎగిరి గంతేస్తున్నారు. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఇప్పుడు చూపించిన రూమ్స్ కంటే మీకు తర్వాత ఇచ్చే అవుట్పుట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మించిన రూమ్స్ కావాలంటే చెప్పండి సార్, చేసిస్తా. ఓకే సార్, మీరు ఎలా చేసినా పర్వాలేదు కానీ అవుట్పుట్ మాత్రం మంచిగా వచ్చేయాలి. అదే కాకుండా మీరైతే ఇప్పుడు చూపించిన వాటికంటే మంచిగా చూపిస్తా అంటున్నారు కదా, అలానే కానివ్వండి. మా వాళ్ళైతే చూసిన వెంటనే మురిచిపోవాలి. ఓకే సార్, అలా అయితే ఒకసారి ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. ఓకే ఓకే, సైనే కదా. ముందుగా నా నేము ఫ్రాంక్లిను, నెక్స్ట్ వచ్చేసి ఇంటి నంబరు. ఓకే, ఇంటి నంబర్ కూడా డన్. లాస్ట్ అండ్ ఫైనల్ అడ్రస్. ఓకే డన్. అంతకుడు బాబు, అతను ఏం చెప్పాడో విన్నావు కదా. మనం వచ్చేసి ఇప్పుడు సిమెంట్ తీసుకురావాలంట, మిగతా పనులన్నీ వాళ్ళు చూసుకుంటారంట. బట్ ఈ ఒక్క సిమెంట్ మాత్రమే మన డబ్బులు పెట్టి మరీ తీసుకురావాలంట. సిమెంటే కదా రచించాను, తీసుకొచ్చేద్దాం. కాకపోతే కొంచెం డబ్బులు టైటు, బట్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నేను అడుగుతున్న దానికి ఎందుకంటే బాబు జవాబు చెప్పట్లేదు. ఈ బైక్ ఇక్కడికి దేనికి తీసుకొచ్చావు? దేనికి తీసుకొచ్చాను నీకు కాసేపట్లో అర్థమైపోతుంది రచించాను. ముందుగా వచ్చేసి మనమైతే అక్కడికి వెళ్దాం. అరే ఇక్కడ బిజినెస్ మ్యాన్ వచ్చేసి రెడ్ హల్క్ లా ఉన్నాడే. వామ్మో, వీడేంట్రా కొత్త కొత్త బిజినెస్లు అయితే ఓపెన్ చేస్తున్నాడు. మంచి రిచెస్ట్ మ్యాన్ లా ఉన్నాడు. సరే సరే కానీ ముందుగా వెళ్ళి మనమైతే సిమెంట్లు అడుగుదాం. హలో రెడ్ హల్క్, నమస్తే. వచ్చేసావా? ఇందాక నుంచి రావట్లేదని చెప్పేసి చూస్తా ఉన్నాను. ఈసారి డబ్బులు ఇస్తేనే సరుకు నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే లేదా. అరే రే ప్లీజ్ రా అలా అనకరా, నీకు దండం పెడతాను. నా దగ్గర డబ్బులు వచ్చిన వెంటనే నీకైతే ఇచ్చేస్తాను రా. నేనైతే కొత్తగా ఇల్లు కడుతున్నాను, అందుకని చెప్పేసి నా దగ్గర అయితే డబ్బులు లేవు, కానీ లేకపోతే నీకు డబ్బులు ఇచ్చే తీసుకునేవాడిరా. ఇటువంటి కహానీలు చెప్తూనే ఉంటావు నువ్వు ఎప్పుడున్నో. నా చెవులు విని 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 దద్దుర్లు వస్తాయి. దద్దుర్లు వస్తే మా అంతకుడు బాబు ఏం చేస్తాడు? ఏదో ఆయింట్మెంట్ రాసుకో. ఏటే మీరు ఇక్కడికి వచ్చిందే కాకుండా మళ్ళీ నా మెస్సేటర్ లేతనం ఏంట్రా నువ్వు? 2 తగిలింది మంటవా? రే సించా, నువ్వు కాసేపు ఆగరా. రెడ్ హల్క్ నీకు డబ్బులు ఇచ్చేస్తా అన్నాను కదా, ఈ ఒక్కసారి ఆలోచించు. నీకు దండం పెడతాను, నీ తమ్ముడిని అనుకో. చి, ఈ బండోడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నా కూడా మరీ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో? ఏటన్నాడు రే? మర్యాదకి చెప్పు, నువ్వేటన్నావా? లేదు రెడ్ హల్క్, వాడేమనలేదు. తప్పుగా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. వాడేమనకుండా నేను ఎందుకు తప్పుగా అబద్ధం చేసుకుంటాను? ఏదో సిమెంట్ కొనడానికి వచ్చిన వాళ్ళు సిమెంట్ కొనుక్కోవాలి. ఓవర్ యాక్షన్ గా మాట్లాడితే ఇలానే ఉంటది. అరే బండోడు వదిలిపెట్టరా బాబు. అయ్య బాబు, నేనేదో మామూలుగా అన్నాను బాబు. నేనేదో సిమెంట్ కొనుక్కోడానికి వచ్చావు. అమ్మ వదిలిపెట్టరా బాబు. రే రెడ్ హల్క్ వదిలిపెట్టరావు. అమ్మా గట్టిగా కొడుతున్నావురా. రే డోరేమాన్ గా కొంచెం పారిపోరా నువ్వు.
అమ్మా గట్టిగా నడ్డి ఇరిచేశాడు రా బాబు. రే షించాన్ నీ నోరు అసలు ఉండబట్టదారా. రే రెడ్ హాల్క్ ప్లీజ్ రా నన్ను వదిలిపెట్టారా బాబు. నీకు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆ బైక్ తీసుకోరా. అది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 15 లక్షల వరకు ఉంటుంది. ఆ 15 లక్షల బైక్ నీ దగ్గర ఉంచుకొని నా డబ్బు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇస్తానో అప్పుడు నా బైక్ నాకు ఇచ్చే. అదేదో ముందే చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. పద పద, అలాగే నీ బండి నా దగ్గర ఉంచుకొనే నీకు 15 లక్షల సరుకైతే ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రా బండోడా, నువ్వైతే ఇవ్వేమని చెప్పేసి అనుకున్నాను కానీ బాగానే ఇచ్చావు. ఏటన్నావురా మళ్ళీ? రెండు తగిలించమంట. వద్దొద్దులేరా నిన్నలేదు నన్ను అన్నాడు. రే షించాన్గా మరి ఇంత నోటితోలేంట్రా నీకు, నాకు అర్థంగా అడుగుతున్నాను. ఎందుకంటే అలా కెలుక్కుంటున్నావు? వచ్చాడంటే 2 తగిలేస్తాయి నీకు. పద మనం లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి మంచిగా మన ఇల్లు తయారు చేసుకుందాం. ఇవన్నీ మనకెందుకు? అబ్బా ఏంటంత ఇక్కడ బాబు వీళ్ళు వర్కింగ్ స్పీడ్, అసలు మనం ఇలా వెళ్ళాలి వచ్చామో లేదో అన్ని తీసుకొచ్చేసారు. వర్క్ కూడా బాగా స్టార్ట్ చేశారు. అదే కదరా పెద్ద పెద్ద ట్రక్కులు కూడా తీసుకొచ్చారు ఇసుక తీసుకురావడానికి. అవును గాయస్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది నిజమే. వర్క్ వచ్చేసి ఎలా ఫినిష్ చేస్తున్నారో మీరే చూడండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వాల్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇతను వచ్చేసి అది కూడా సుత్తితో చాలా గట్టిగానే కొడుతున్నాడులేండి. అలానే ఇతను ఒక్కడే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చూసుకుంటున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే మనం తీసుకొచ్చినటువంటి సిమెంట్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇతను వచ్చేసి ఇక్కడ డ్రిల్లింగ్ అయితే చేస్తున్నాడు. మాక్సిమం ఈ రోజు నైట్ లోపే మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూసుకోండి మొత్తం ఇసుక అలానే మొత్తం డ్రిల్లింగ్ మషిన్స్ అలానే కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరు వచ్చేసారు. అంత బాగా చూసుకుంటున్నారు అనమాట. ఈయన ఈ యొక్క ఇంజనీర్ వచ్చేసి సో మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. నైట్ అయ్యేసరికి అయిపోతుంది అన్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ట్రక్స్, ఓరి నాయనో, అలానే ప్రొక్లీనర్ కూడా ఒకటైతే ఉందబ్బా. ఇసుక లోడ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత పెద్ద ఇల్లు కడుతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా 1,50,00,000 లో అయితే అయిపోతుంది. సూపర్ కదా రచించండి డోరేమాన్. అవును సూపర్ అంతే బాబు, నిజంగానే ఇంత తక్కువ రేట్ అవుతుందని అసలు అనుకోలేదు తెలుసా. ఇదిగో ఫ్రాంక్లిన్ సార్, ఒకసారి ఇక్కడికి రండి. ఎస్ సార్ కమింగ్. ఏంటో మళ్ళీ ఏమైనా పని పడిందా ఏంటి సార్ అలా పిలిచారు? అదే ఫ్రాంక్లిన్ సార్, ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని లైట్స్ అవసరం అయ్యాయి అనమాట. సో అవి మీకు చెప్పడం మర్చిపోయాను. అది వచ్చేసి మా యొక్క లిస్ట్లో అయితే లేదు. లేట్ చేయకుండా వెళ్ళి ఆ లైట్స్ తీసుకొచ్చేసాను అనుకోండి, మేము ఈరోజు నైట్ లోపు మొత్తం కంప్లీట్ చేసేస్తాం. అంటే ఎటువంటి లైట్స్ కావాలి సార్ మీకు? అది చిన్నపిల్లలకే కదా, చిన్నపిల్లలకి కాబట్టి మంచి వైబ్రెంట్స్ లైట్స్ అని చెప్పేసి అంటే అక్కడ నువ్వన్నీ ఇచ్చేస్తారు. అప్పుడు మనమైతే మంచిగా రెడీ చేసుకోవచ్చు ఇల్లు. ఓకే సార్, అలా అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రే షించాన్ డోరేమాన్, మనం వచ్చేసి లైట్స్ అయితే తీసుకురావాలంట. అవి తీసుకొస్తే సరిపోతుందంట. బట్ నైట్ అయ్యేలోపు తొందరగా తీసుకొచ్చామంటే మనకి కావాల్సినటువంటి ఇల్లు అంతా రెడీ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు లైట్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటో. వెతికితే దొరుకుతున్నట్టు ఏమీ లేదు కదా. అందుకని బాబు లైట్స్ ఉండేటువంటి ఏరియా సైడ్ వెళ్ళు, మనమైతే అటు సైడ్ వెళ్ళి చూద్దాం. అరే డోరేమాన్, అక్కడ ఉన్నది గ్రానీయేనా? గ్రానీలానే ఉంది రచించాను చూడటానికి. లా ఉండడం కాదురా బాబు, అది గ్రానీయే. కానీ ఇక్కడేం చేస్తుంది ఇది? ఓయ్ గ్రానీ, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా వచ్చావు? నా దగ్గర ఉన్నటువంటి లైట్స్ కొనడానికి వచ్చావా? దా తీసుకో, ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయైనా ప్రస్తుతానికి నా దగ్గర అయితే డబ్బులు లేవు గ్రాని. కావాలంటే నీకైతే తర్వాత ఇస్తాను. అదే కాకుండా దగ్గర దగ్గర ఒక 200 అయితే యాడ్ చేసి మరీ ఇస్తాను. ప్లీజ్ నువ్వైతే ఇప్పుడు నాకు ఇవ్వగలవా? ఎందుకంటే అర్జెంట్ గా నాకైతే ఈ లైట్స్ అవసరం ఉంది. అవును గ్రాని, నేనైతే కొత్త ఇల్లు కట్టుకున్నాను. ఇంతకు ముందు కట్టాను కానీ అది పాడైపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్త ఇల్లు మంచి వైబ్రెంట్ కలర్స్ తో కడుతున్నారు. అందుకని చెప్పేసి నీ యొక్క హెల్ప్ చేయవా ప్లీజ్? నీ యొక్క పేరు చెప్పుకొని మరి ఆ ఇల్లు అయితే కట్టుకుంటాం. అవును గ్రాని మమ్మ, నీ యొక్క పేరు కూడా ఇంటి మీద అయితే వేసుకుంటాం. ప్లీజ్ ప్రస్తుతానికి డబ్బులు లేవు, నువ్వే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేయవా? ఏంట్రా నాతో మీరు బేరాలు ఆడుతున్నారు? చాలా అంటే చాలా ఎక్కువైంది రోయ్ మీకు. ఇప్పుడు మరీ చెప్తున్నా, మీకైతే డబ్బులకి మాత్రమే ఇస్తా. లేదంటే నేను ఇప్పుడుకొచ్చి చాలా అంటే చాలా రోజులు అవుతుంది మనుషుల్ని కొట్టి. ఇప్పుడు నా చేతుల్లో మీరు దెబ్బలు తిన్నారంటే మీకు అన్ని ఉచితంగా ఇస్తాను. ఏంటి దరువులు కాస్తారా? ఏంటి దరువులా? సరే గ్రాని కానివ్వు, మాకైతే ఇప్పుడు అర్జెంట్ కదా మరి. అమ్మా ముసలి గట్టిగా కొట్టేశావు కదా బాబు. నాయనా వదిలిపెట్టే బాబు ముసలారా. ఓరి నాయనో, ఎందుకంతగా బాబు ఒప్పుకున్నావు? గట్టి కొట్టేసింది. మరి ఆ మాత్రం కొట్టకపోతే ఎలారా? నా ఈగో అనేది సాటిస్ఫై అవ్వాలి కదా. అబ్బా చించండి డోరేమాన్, కాసేపు వచ్చుకోండ్రా. ఈ విధంగా అవుతుందని అస్సలు అనుకోలేదు. కాసేపు నా కోసం వచ్చుకోండ్రా. ఇంకేం చేస్తావు? అమ్మ బాబోయ్ కొట్టేస్తుంది ముసలిది. ముసలారా వదిలి బాబు, నీ మా మీద కాకిరెట్టయ్యా, నీకు దండం పెడతాను ప్లీజ్. అమ్మయ్యా
మొత్తానికి వదిలిపెట్టావే సామి. మరి ఇంత క్రూరంగా కొట్టావేంటి? అయినా నీకేం పోయి కలమే బాబు, మమ్మల్ని కొడితే నీకేం వస్తుంది? సరే సరేలే, నువ్వైతే సాటిస్ఫై అయ్యావు కదా, ఇంకా లేట్ చేయకుండా లైట్స్ ఇస్తే మేము బయలుదేరతాం. సరే సరే అలానే బయలుదేరు. మొత్తానికి నా ఈగో సాటిస్ఫై చేసినందుకు ఇక్కడున్న అన్ని లైట్స్ నేనైతే నీకు ఇస్తున్నాను. పట్టుకెళ్ళి ఎంజాయ్ చేసుకో. అరే అంతకుడు బాబు, మొత్తానికి మనమైతే అన్ని లైట్స్ సాధించాం. లేట్ చేయకుండా పద, మళ్ళీ దీనికి కోపం వచ్చిందంటే మళ్ళీ మనల్ని ఉతికారేసి నారేస్తుంది. ఓకే గ్రాని, అయితే మేమైతే ఇంకా బయలుదేరతాం. నువ్వైతే సాటిస్ఫై అయ్యా కదా, గట్టిగా కొట్టేసిందిరా బాబు ముసల్ది. ఓకే గాయస్, మొత్తానికి మన యొక్క ఇల్లు వచ్చేసి సగానికి సగం అయితే రెడీ అయిపోయిందనమాట. బట్ మీకైతే అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే చీకటి కదా. ఇక్కడ చూడండి, మొత్తం పెద్ద పెద్ద వుడ్ తీసుకొచ్చి అన్ని కొన్ని బెడ్స్ అలానే అన్ని తయారు చేస్తున్నాను అనమాట. కానీ ఇది ఇక్కడ పైన ఎందుకు ఇలా పెట్టారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ అతను ఏమంటున్నాడంటే, పొద్దున్న మీరు లేచి చూడండి అవుట్పుట్ ఎలా ఉంటుందో అప్పుడు నన్ను అడగండి అని చెప్పేసి అంటున్నాడు. అందుకని చెప్పేసి అతన్ని అయితే ఇప్పుడు ఏమనట్లేదు. ఫ్రాంక్లిన్ సార్, మీకు చెప్తున్నాను కదా, మీరు పొద్దున్న లేచి చూడండి, అప్పుడు ఇల్లుని చూసిన తర్వాత మీరు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చినా ఇస్తారు. చూసారా ఫ్రెండ్స్, నేను అడుగుతున్నప్పుడల్లా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అనమాట. మరి లోపల ఎలా తయారు చేస్తాడు ఏంటని చెప్పేసి మనం రేపు పొద్దున్న లేచైతే చూద్దాం. The next day. చెత్తనాయాల, ఎన్ని ఎలివేషన్లు ఇచ్చావురా? ఏదో తోపులా ఉంటది, గొప్పలా ఉంటది, ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పేసి మరి ఇటువంటి అవుట్పుట్ తీసుకొస్తావు నువ్వు. సార్ నేను చెప్పేది వినండి సార్, కొట్టదు. అబ్బా సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. అందుకడు బాబు వదిలిపెట్టుకు, మరి దారుణం ఇది. మనం ఎంత డబ్బు ఖర్చు చేస్తే ఇటువంటి ప్లాన్ తీసుకొచ్చి కడతాడా? చూడు, ఏదో బోర్డ్ లా ఉంది. మన కింద హౌస్ కి పై హౌస్ కి అసలు మ్యాచింగ్ కూడా లేదు. అవునంతగడు బాబు, మ్యాచింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో వైబ్రెంట్ కలర్స్ ఇవి అవి అన్నారు, అలా లేను కూడా లేదు. వామ్మో సార్, నన్ను చంపేస్తారు ఏంటి? ప్లీజ్ వదిలిపెట్టండి. అరే మీకు చెప్పింది అర్థం కావట్లేదా? మీరు బయట మాత్రమే చూసారు, లోపల చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అమ్మ బాబోయ్, ఏంటి సార్ నేను చెప్పేది వినరేంటి? ఒకసారి లోపల కూడా చూడండి, అప్పుడు నచ్చకపోతే నన్ను ఏమైనా చేసుకోండి. ఏంటి లోపల చూసుకోవాలా? బయటే మరి ఇంత దరిద్రంగా చేసావు కదరా, లోపల ఇంకెంత మంచిగా చేస్తావు చెప్పు. సార్ మీ యొక్క ఇంటి మీద కళ్ళు పడకూడదని చెప్పేసి ఈ విధంగా తయారు చేశాను. కానీ లోపలికి వెళ్ళి చూసారనుకోండి, మీ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది, అంత మంచిగా ఉంటుంది. ఆ తర్వాత కానీ మీరు లోపలికి వెళ్ళి చూసినాక నచ్చకపోతే అప్పుడు నిజంగానే నన్ను కొట్టండి, నేనైతే ఇక్కడే ఉంటాను. హో అంతే అంటావా? సరే సరే, అయితే నువ్వు చెప్పిన విధంగానే నేనైతే లోపలికి వెళ్తాను. లోపల నో, ఓ మై గాడ్, రే షించాన్ డోరేమాన్, పాపం రాతన్ని మనమైతే చాలా అంటే చాలా తప్పు పట్టాం. వావ్ అంతకడ బాబు, అక్కడ చూడు, పింక్ కీబోర్డు, అలానే బ్లాక్ చైరు, ఓరి నాయరు, గేమింగ్ మౌస్, గేమింగ్ పీసీ అన్ని ఎలా ఉన్నాయబ్బా. వావ్, మంచి వైబ్రెంట్ కలర్స్ తో మెరిసిపోతుందంటే. అయ్యా బాబాయ్, పడుకోవడానికి కూడా మంచి ప్లేస్ కూడా ఉంది, అయినా కూడా ఇంత మంచిగానా? వావ్, పీసీ మాత్రం చూడడానికి ఎంత బాగుందో. ఆ మౌస్ గానీ ఆ కీబోర్డ్ గానీ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. అది కూడా మామూలు కీబోర్డ్స్ కాదురా బాబు, ఇవి చాలా అంటే చాలా కలర్ఫుల్ కీబోర్డ్స్. అదే కాకుండా గేమింగ్ పీసీలు, ఏ గేమ్ అని ఆడొచ్చు. ఇక్కడ చూడండి, PS5 కూడా ఉంది. గాయస్, మనమైతే అతన్ని చాలా తప్పు పట్టాం. పాపం 1,50,00,000కి ఇంత మంచిగా చేస్తారని అస్సలు అనుకోలేదు. అదే కాకుండా 5 రూమ్స్ అడిగాం కదా, ఇది మనం జస్ట్ ఫస్ట్ రూమ్ మాత్రమే చూసాం. ఇంత మంచిగా లోపల చేసినోడిని మనం చాలా అంటే చాలా తప్పు పట్టాం అబ్బా. సర్లేండి, మీరైతే ఫస్ట్ రూమ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనమైతే సెకండ్ రూమ్ కి వెళ్ళబోతున్నాం. అంతకడ బాబు, ఏంటిది చూడ్డానికి ఇలా ఉంది? మొత్తం బ్లూ కలర్ లో మెరిసిపోతున్నాం మనం. అంటే ఇందాకలా ఒక మాట అన్నారు కదా, మంచి ఫోటోషూట్ కి సంబంధించిందని చెప్పేసి, దానికోసమే అంటావా ఇది? అతను అన్నాడో లేదో వినలేదు, కానీ ఇది మాత్రం ఫోటోషూట్ కి రా. నిజంగా ఫొటోస్ మాత్రం భలే వస్తాయి. అదే కాకుండా గ్యామర్స్ కి అయితే ఇంకా మంచిగా, నువ్వు మనకైతే నిజంగా గేమింగ్ సంబంధించినవి ఏ విధంగా వాడుకున్నా కూడా పర్వాలేదు రే. ఇది అంటే మనం ఏ విధంగా ఫోటోలు తీసుకొచ్చారన్నమాట. లేట్ చేయకుండా మా ఇద్దరికి ఒక ఫోటో తీయండి బాబు. అయితే ఓకే, ఫోటోనే కదా, ఇప్పుడే తీస్తాను. గాయస్, మన వాళ్ళకైతే మన ఫస్ట్ రూమ్ లో, అదే మన కొత్త రూమ్ లో ఫస్ట్ టైం అయితే ఫోటో తీయబోతున్నాం అనమాట. అరే సెల్ఫీ వచ్చేస్తుంది ఏంటి? ఓకే లెట్స్ గో. చూసారు కదా మొత్తానికి ఫోటో ఎంత మంచిగా వచ్చిందో. సూపర్ అబ్బా, రూమ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, మొత్తానికి మీరైతే 2 రూమ్స్ అయితే చూసేశారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే 3వ రూమ్కి వచ్చేసాం. వావ్ గాయస్, ఎలా ఉందో చూడండి.
మొత్తం పర్పుల్ కలర్ లో భలే ఉంది, వైబ్రెంట్ కలర్ తో. రే షించాన్ డోరేమాన్, మీకు ఇటువంటి కలర్లు అయితే చాలా ఇష్టం కదరా? ఇష్టం ఏంటంత ఇక్కడ బాబు, పిచ్చి. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు, అలానే ఆ గుర్రం బొమ్మ అన్ని ఎలా ఉన్నాయి చూడు. మిక్కీ మౌస్ కూడా ఉన్నాడు లోపల. మిక్కీ మౌస్ ఏం లేడు కానీ ఆ ఫోటో అయితే ఉంది. కానీ గైస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మాయి షూ టైప్ లో అయితే ఎలా ఉందో చూడండి. బాత్ టబ్ వచ్చేసి వావ్. రే మీరిద్దరూ మంచిగా స్నానం చేసుకోవడానికి ఒక మంచి బాత్ టబ్ కూడా ఉందిరా. అరే అంతగడ బాబు, ముందుగా అక్కడ ఉన్నటువంటి బెడ్ చూడు. అక్కడైతే మేమిద్దరం పడుకోవడానికి ఎంత మంచిగా ఉందో. సేమ్ పిల్లికి ఉన్నటువంటి చెవులు ఉంటాయి చూసావా, అలా ఉంది. అవును రా షించాన్, మంచిగా డిజైన్ చేశారు అసలు. గాయస్ నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా లక్కీ కదా. ఎందుకంటే ఇంత మంచి రూమ్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు చాలా అంటే చాలా లక్కీ, నాకైతే క్లియర్గా తెలుస్తుంది. ఇంకా 3 రూమ్స్ వచ్చేసి ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మిగతా 2 రూమ్స్ ఇంకా ఎలా ఉంటాయి ఏంటో నాకైతే అర్థమైపోతుంది. మొత్తానికి మీకైతే ఎంత రూమ్ అయితే నచ్చేసినట్టే ఉందనుకుంటున్నాను. అదే కాకుండా రూమ్లో ఏమైనా మిస్ చేసినట్లయితే కామెంట్ చేయండి, సరేనా? మొత్తానికి మనమైతే ఇవన్నీ చూసేసాం. ఇంకా లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదామా మరి? రే రెడీగా ఉన్నారు కదా? ఇప్పుడు వచ్చేసి మనమైతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళబోతున్నాం. అంతేగడ బాబు, ఈ రూమ్ ఏంటి ఎలా ఉంది? వామ్మో, మనం వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఇక్కడ ఉందా ఏంటి? భలే కనిపెట్టావు షించాన్, మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఉందనుకుంటా. అందుకని బాబు చూడు, మనమైతే ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఆ టీవీలో వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు అనుకుంటా. అవును రా షించాన్, నిజంగానే. బట్ ఇక్కడ మీన్ గర్ల్స్ అని చెప్పేసి ఉందేంట్రా? అదే కాకుండా ఇక్కడైతే వాళ్ళు ఏదో అంటారా పోస్టర్లో ఉన్న వాళ్ళని, మనకైతే తెలియదులే. కానీ ఏ మాటకు ఆ మాట పింక్ కలర్లో ఎంత మంచిగా ఉంది చూడు. కానీ మనం ఇదంతగా వాడుకోలేమేమో, ఎందుకంటే ప్యూర్ పింక్ ఉంది కాబట్టి, ప్యూర్ పింక్ ఉంది కాబట్టి మన యొక్క అమ్మాయిలే వాడుకోగలరు. కానీ ఏం పర్వాలేదు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నో ప్రాబ్లం, మనమే వాడుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ అయితే మనం ఇంకొక రూమ్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి బాగుంది, అంటే కిందటి రూమ్ కూడా బాగుంది. బట్ ఇది మన అబ్బాయిల కోసం అయితే ఇంకా సెట్ అవుతుంది అనమాట. సేమ్ ఆ రూమ్ లానే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కలర్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. ఏ రసించాన్? అవునవును అంతేగడ బాబు, కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. బట్ రూమ్ మాత్రం అదుర్స్ అంతే. ఇక్కడ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ అక్కడ ఎవరైనా వచ్చారనుకో ఇక్కడ ఇచ్చుకుంటాం, ఇక్కడ ఎవరైనా వస్తే అక్కడ ఇచ్చుకుంటాం. అంతకుమించి ఏం లేదు కదా. అంటే రచించాను, కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడ చూడు, మనమైతే ఇక్కడ PS5 కూడా ఆడుకోవచ్చు అనుకుంటా. ఓరి నాయరో, అన్నిటిలో PS5 పెట్టేస్తున్నారబ్బా. ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అంతగడ బాబు అది తీసుకోవాలంటే. అటువంటిది మనకి 1,50,00,000 లోనే ఇంత మంచి రూమ్స్ అయితే రెడీ అవుతాయని అస్సలు అనుకోలేదు. నేను కూడా అస్సలు అనుకోలేదురా, కల్లో కూడా ఊహించలేదు తెలుసా. వామ్మో గాయస్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనమైతే మంచిగా పార్టీ చేసుకోవడానికి అనుకుంటా. అది కూడా రిలేటివ్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే మంచి పార్టీ చేసుకోవచ్చు. ద బన్నీ రూమ్ అంట. అక్కడ చూడండి గ్లాసెస్ సింబల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మంచిగా పార్టీ అయితే చేసుకోవచ్చు. అబ్బా అంతగడ బాబు చూడు, మన కోసం ఎంత బాగా ఆలోచించారు. మా కోసం మెయిన్ గా వచ్చేసి చిన్న పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా తయారు చేశారు. నాకు ఈ రూమ్ కూడా చాలా బాగా నచ్చింది. అన్ని రూముల్లో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా బయటికి వెళ్ళాలని కూడా నాకైతే అనిపించట్లేదు తెలుసా. అవునా రషించాన్, నాకు కూడా సేమ్ రా, అన్ని అలానే అనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తాం, మనమైతే మన ఫ్రెండ్స్ అందరికీ చూపించిన తర్వాత ఇక్కడే ఉంటాం కదా ఎలా అయినా. గాయస్ మన షించాన్ గాడు మనం అందరం కలిసి ఒక గేమింగ్ రూమ్ చూసాం కదా, అది వచ్చేసి మీ అందరికీ చూపిస్తాను. అదే మన షించాన్ గాడు ఏదైనా గేమ్ ఆడేటట్టు చూపిస్తాను, మీరైతే మంచిగా ఎంజాయ్ చేద్దురు. వావ్, మనమైతే నెక్స్ట్ రూమ్ కూడా వచ్చేసాం. 5 రూమ్లు అయిపోయాయి కదా, అయినా కూడా మనం ఇక్కడికి ఎలా వచ్చాం అంతగడ బాబు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు రిషించాన్. మనవైతే 5 రూమ్లు ఇందాకలే అయిపోయాయి. ఆ రెడ్ రూమ్ ఉంది చూసావా, ఆ రూమ్ కూడా 5వ రూమ్ అయితే కాదు, అది 6వ రూమ్. అంటే ఇది 7వ రూమ్. వామ్మో, ఇంకా డబ్బులు మిగిలాయి ఏంటి? గాయస్ ఇంత తక్కువ రేట్లో ఇంత మంచిగా ఇల్లులు చేస్తాడని అస్సలు అనుకోలేదు తెలుసా. సూపర్. అసలు మనం ఎంత అదృష్టవంతులం కాకపోతే మన దగ్గరకు వచ్చి మరీ ఈ విధంగా ఆఫర్లు అయితే ఇచ్చారు. అయినా కూడా మన టోనీ గడే ఇంత మంచి హెల్ప్ అయితే చేశాడనమాట. వాడు గనక లేకపోయినట్లయితే మనం ఈ విధంగా ఈ ఇల్లులు చూసే వాళ్ళమే కాదు. ఇల్లులు కాదంత ఇక్కడ బాబు, రూములు. మనమైతే ఈ రూములు చూసే వాళ్ళమే కాదు, నిజంగా టోనీ మామ అయితే దేవుడు. ఫ్రెండ్స్ #టోనీ మామ అని చెప్పేసి కామెంట్ చేసి పడేయండి మీరు. అరే ఏంటంత ఇక్కడ బాబు, ఇది చూడ్డానికి ఏవో గేమ్స్ ఆడుకునేటువంటి ప్లేస్లా అయితే ఉంది. బట్ ఈ రైట్ సైడ్ లో వచ్చేసి ఆక్వా కలర్ తో ఉన్నటువంటి లైట్స్, లెఫ్ట్ వచ్చేసి మొత్తం పింక్ కలర్.
వావ్, మంచిగా డిజైన్ చేశారు కదా. అదే కాకుండా ఇది ఒక చిన్న ప్లే గ్రౌండ్ లా ఉంది, అంటే మామూలు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి. అవునరా షించాన్, కరెక్ట్ గా చెప్పావు. ఇది వచ్చేసి నిజంగా అవి ఆడుకోవడం కోసమే అనుకుంటున్నాను రా. ఎందుకంటే ఇక్కడ చూడు కొన్ని బాల్స్ ఉన్నాయి, అలానే నిచ్చెన ఉంది, ఆ పైన వచ్చేసి చేతులతో అటు ఇటు ఇటు అటు కోతుల్లో ఎగరడానికి కూడా ఉందిరా. అందుకని చెప్పేసి ఇది ఆడుకోవడానికి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నాకు మాత్రం ఇది చాలా అంటే చాలా మంచిగా ఏవో దీపాలు పెట్టినట్లు తెలుస్తుంది తెలుసా. వావ్, ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా ఉంది. నిజంగా ఈ ప్లేస్ లో మొబైల్స్ పెట్టి అమ్మితే ఉంటది, ప్రీమియం గా లగ్జరీగా ఉంటుంది. అప్పుడు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఎందుకు బాబు మనకి. నిజమే రా షించాన్, మనకు ఉన్నటువంటి రూమ్స్ ఎవ్వరికీ లేవు. నిజంగా ఇంత మంచిగా డిజైన్ చేస్తారని కూడా నేనైతే అనుకోలేదు. మనమైతే చాలా అదృష్టవంతులు రా బాబు. అందుకని చెప్పేసి మనకైతే ఇంత మంచి రూమ్స్ అయితే దక్కాయి. కానీ ఏంట్రా బాబు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంకెన్ని రూమ్లు ఉన్నాయరా? అతను చెప్పడం 5 రూమ్స్ అని మాత్రమే చెప్పాడు. బట్ మనం మాత్రం దగ్గర ఇప్పటికి ఒక 8 రూమ్స్ 9 రూమ్స్ వరకు చూస్తాం అనుకుంటా. అందుకడు బాబు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రూమ్ కదా. వామ్మో, మొత్తం 9 రూమ్సా. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి లవ్ అయితే వచ్చింది అందుకడు బాబు. అవునరా షించాన్, అది దేనికోసం వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? ఈ లవ్ వచ్చేసి మీకోసమే. లాస్ట్ అండ్ ఫైనల్ మీకైతే లవ్తో పంపిద్దామని చెప్పేసి ఇదైతే వచ్చింది అనుకుంటా. కానీ ఈ రూమ్ కూడా చాలా అంటే చాలా చక్కగా ఉందబ్బా. ఫోటోలు తీసుకోవడానికి అయితే మనం లాస్ట్ 4 3 చూసాం కదా, అంటే అన్నిటిలోనూ సూపర్గా ఉన్నాయి. బట్ లాస్ట్ 4 కూడా చాలా అంటే చాలా వైబ్ అయితే ఇస్తుంది అనమాట. అంత మంచిగా ఉన్నాయి. మరి మీకే రూమ్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి మళ్ళీ కావాలంటే చూడండి. అదే మనమైతే ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేసామో చూద్దాం. ఆ రూమ్ నుంచి మళ్ళీ చూసి ఏ రూమ్ అయితే మీకు బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. ఓకేనా? వాళ్ళు కామెంట్ చేస్తారా అందుకడు బాబు. ఫ్రెండ్స్, లైక్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని వీడితో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.